ఫిషర్స్ అనే ప్రాబ్లమ్స్ మనకి మోషన్కి వెళ్ళే దారి దగ్గర పేషెంట్స్ యూజువల్గా క్లినిక్లో బాగా సివియర్ పెయిన్తో వస్తూ ఉంటారండి. మోషన్కి వెళ్ళినప్పుడు బాగా చాకుతో కోసినట్టు నొప్పి వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. తర్వాత మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 అవర్ వరకు ఎంత సివియర్ పెయిన్ ఉందంటే వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు, అసలు కూర్చోలేకపోతూ ఉంటారు. ఏం చేసినా కూడా పెయిన్ తగ్గదు వాళ్ళకి. దాంతోపాటు బ్లీడింగ్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అది కాకుండా మోషన్కి వెళ్ళేటప్పుడు మోషన్కి ఆనుకుని బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. అదే పైల్స్లో అయితే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. మోషన్కి వెళ్ళిన తర్వాత బాగా బొట్టు లాగా డ్రాప్స్ ఇట్లా స్పర్ట్ అవుతూ ఉంటుంది. అది ఫిషర్స్లో జస్ట్ స్ట్రీక్ లాగా మోషన్కి ఆనుకుని వెళ్తూ ఉంటుంది. సో బాగా సివియర్ పెయిన్ ఉంటుంది. వీటిలో కూడా అక్యూట్ అని, క్రానిక్ అని ఉంటుంది. సో క్రానిక్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బయట స్కిన్ ట్యాగ్స్ లాంటి పిలకల్లాగా ఏర్పడము అలాంటివి ఉంటాయి. సో కొంతమందికి ఈ ఫిషర్స్ కూడా కాంప్లికేట్ అయ్యి యాబ్సెస్ లాగా చీముగడ్డలాగా ఏర్పడము, అవి చీముగడ్డలు ఓపెన్ అయిపోయి ఫిస్టులా కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటాయి. సో ఇబ్బంది ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ బాగా సివియర్గా ఉన్నప్పుడు, అది కాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ఉన్న ఫీమేల్స్ తర్వాత ఏదైనా ఫీవరో ఏదైనా హాస్పిటలైజ్ అయినప్పుడు మెడికేషన్స్ వాడడం వల్ల కాన్స్టిపేషన్ అయ్యి కొంతమంది ఆ షార్ట్ డ్యూరేషన్లోనే ఎక్కువగా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో మెయిన్గా ఇది మోషన్ ఫ్రీ ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైట్లో హైడ్రేషన్ ఒకటి సరిగ్గా మెయింటైన్ చేయడము, ఫైబర్ డైట్ ఎస్పెషలీ గ్రీన్ లీఫీస్, ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి తీసుకోవడము, తర్వాత నాన్ వెజ్, పికిల్స్, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల కొంచెం దాంతోపాటు మెడికల్ మేనేజ్మెంట్, పెయిన్ మేనేజ్ చేయడము, మోషన్ ఫ్రీ ఉండడానికి మెడిసిన్స్, లోకల్గా క్రీమ్స్ అప్లై చేసుకోవడానికి కొంచెం పెయిన్ తగ్గడానికి, తర్వాత హాట్ వాటర్లో కొంచెం లూక్ వామ్ వాటర్లో ఒక టబ్లో లూక్ వామ్ వాటర్లో కొంచెం మెడిసిన్ వేసి మోషన్కి వెళ్ళిన తర్వాత కూర్చుంటే దానివల్ల కూడా బాగా రిలీఫ్ ఉంటుందండి. సో ఇలాంటి ఎక్కువగా మనకి మోషన్స్ ఫ్రీ ఉండడానికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మెడికల్గానే మేనేజ్ చేయొచ్చు. సో కొంత కాంప్లికేట్ అయ్యి మెడికేషన్స్ వల్ల కూడా కొంతమంది రెస్పాన్స్ ఉండదు. అలాంటి టైం అప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. దాంట్లో మెయిన్గా ఈ ఫిషర్ రావడం వలన పెయిన్ వలన ఏంటంటే స్పింక్టర్స్ ఉంటాయి మనకి, మోషన్ కంట్రోల్ అయ్యే స్పింక్టర్స్, అవి బాగా టైట్ అయిపోయి దానివల్ల మళ్ళీ మనం మోషన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రెషర్ ఇచ్చి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పుండు ఫ్రెష్గా బ్లీడింగ్ అయ్యి పెయిన్ అవ్వడము, దానివల్ల మళ్ళీ రిపీటెడ్గా సైకిల్ లాగా అది ఇబ్బంది కలిగించడం ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో మనము స్పింక్టర్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్ స్పింక్టర్స్, ఎక్స్టర్నల్ స్పింక్టర్స్ ఉంటాయి. వాటిలో ఇంటర్నల్ స్పింక్టర్ని మనం రిలీజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. స్పింక్టర్ని కూడా రకరకాలుగా సర్జికల్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో లాటరల్ స్పింక్ట్రాటమీ అంటాము, అది లేజర్ ద్వారాను చేయొచ్చు. తర్వాత కన్వెన్షనల్ మెథడ్ కూడా మజిల్ రిలీజ్ చేయడము, తర్వాత అక్కడ ఫిషర్ని కూడా ఫిషరెక్టమీ అంటాము. తర్వాత సెంటినల్ పైల్స్ అంటాం, ఏదైతే స్కిన్ ట్యాగ్స్ లాంటి పిలకలు లాంటివి వస్తుంటాయో అవన్నీ తొలగిస్తాం సర్జికల్గా. సో దానివల్ల తర్వాత కొద్ది రోజులు సిట్స్ బాత్, మోషన్ ఫ్రీ అవడానికి పెయిన్ మేనేజ్మెంట్కి మెడికేషన్స్తో గ్రాడ్యువల్గా రికవరీ అవుతూ ఉంటారు పేషెంట్స్, ఇలాంటి ఫిషర్ ఉన్న ప్రాబ్లం ఉన్న పేషెంట్స్. ఈ స్పైసీ ఫుడ్, తర్వాత కారం, పికిల్స్, మిర్చి, మసాలా ఇలాంటి తీసుకున్నప్పుడు చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ పేషెంటే చెప్తూ ఉంటారు, కొద్ది రోజులు ఎక్కువగా నాన్ వెజ్ తిన్నామండి, దాని తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువైంది అంటారు. సో ఆబ్వియస్గా వాళ్ళకే తెలుస్తుంది ఏ డైట్ తీసుకుంటే ఇబ్బంది కలుగుతుందో అనేది తెలుస్తుంది. సో దానికోసం ఎక్కువగా ఇలాంటి స్పైసీ ఫుడ్, పికిల్స్, ఫ్రైడ్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. సో డైట్లో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి. ఫైబర్ డైట్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకోవాలి. దాంతోపాటు కూడా మనం బాడీ హైడ్రేషన్ కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. కొంతమంది జిమ్ ఇలాంటివి వెళ్తూ ఉంటారు, ఎక్కువగా జిమ్ చేసి ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో తర్వాత డీహైడ్రేషన్, వాళ్ళు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసిన తర్వాత సరిగ్గా వాటర్ తీసుకోకూడదు. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అగ్రివేట్ అవుతుంటాయి. సో జాగ్రత్త, రెండు, వాటర్ హైడ్రేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, డైట్లో ఫైబర్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైబర్ ఒకటే తీసుకుని మళ్ళీ ప్రాపర్ హైడ్రేషన్ లేకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫైబర్ మనకి వాటర్ అబ్జార్బ్ చేసుకుని స్టూల్ని సాఫ్ట్ చేసి మనకి ప్రెషర్ లేకుండా వితౌట్ స్ట్రెస్ స్టూల్ ఫ్రీగా
పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో బౌల్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటే అక్కడ ఈ ఫిషర్ ప్రాబ్లమ్స్, పైల్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా హీల్ అవుతూ ఉంటాయండి.